ఏపీ కేబినెట్లోకి నాగబాబు రాజ్యసభ సీటుకు బదులుగా మంత్రి పదవి. కూటమి పార్టీల నడుమ అంగీకారం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన. ఎమ్మెల్సీని చేసి ఇస్తారా, ముందే ఇస్తారా? ఖాళీ అయిన 3 ఎంపీ స్థానాల్లో ఒకటి తన అన్నయ్యకి ఇవ్వాలని పవన్ వినతి కాదు డిమాండ్ అనాలి. ఇప్పుడు వేరేళ్ళ వరకేమో డిమాండ్ అని రాస్తాడు, వీళ్ళైతే వినతి పత్రం ఇచ్చిందని రాస్తాడు. ఖాళీ అయిన 3 ఎంపీసీ స్థానాల్లో ఒకటి తన అన్నయ్యకి ఇవ్వాలని పవన్ వినతి. ఆర్ కృష్ణయ్య బీద మస్తాన్ రావుకు ముందే హామీ ఇచ్చామన్న బీజేపీ టీడీపీ. మొత్తానికి జనసేన అధ్యక్షుడు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోదరుడు కె నాగేంద్రబాబు త్వరలో రాష్ట్ర మంత్రివర్గంలో చేరనున్నారు. రాజ్యసభ సీటు వదులుకున్నందుకు ప్రతిగా ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించారు. కూటమి పార్టీల మధ్య ఈ మేరకు అంగీకారం కుదిరింది. ఆయన్ను కేబినెట్లోకి తీసుకుంటున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం రాత్రి ప్రకటించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆడిందే ఆట ఏపీలో. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ బలం ఉన్నది. గెలిచింది 21 సీట్లే, కానీ ఎట్లా ఎక్కువ బలం ఉన్నది అనుకోవచ్చు. బీజేపీ మోడీ బలం ఉన్నది ఆయనకు. ఆల్రెడీ అసలేమన్నాడు, స్కిల్ డెవలప్మెంటు స్కామ్లో ఇరుక్కున్నాడు, 50 రోజులు జైల్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు తోకజాడిచ్చి పవన్ కళ్యాణ్ కోరిన కోరికలను తీర్చకపోతే పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు? బీజేపీతో కలిసి టీడీపీ ఎమ్మెల్యేలను మొత్తం గుంజే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఆడింది ఆట, పాడింది పాట. ఇప్పుడు ఏపీ రాజకీయాలు గట్లున్నాయి. ఇక అందరు ఏమంటారు? కుటుంబ పాలన, కేసీఆర్దే కుటుంబ పాలన అంటారు కదా. అటు చూస్తే కాంగ్రెస్దే కుటుంబ పాలన అంటారు కదా. మరి ఇదేంటిది? ఇప్పుడు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మళ్ళీ వాళ్ళన్న మంత్రివర్గంలోకే పోతుండే. ఇప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, వాళ్ళ కొడుకు మంత్రి, వాళ్ళ బామ్మర్ది ఎమ్మెల్యే. ఇది కుటుంబ పాలన కాదా? ఖచ్చితంగా ఉంటుంది. అది ఒక కుటుంబం అధికారంలోకి వస్తే తన కుటుంబ సభ్యులకు ఖచ్చితంగా పంచిపెడతారు. అది సహజమే. అది మొత్తానికి ఎన్నో సంవత్సరాలు నిజంగా ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భవించినప్పుడు కూడా రెస్ట్ లేకుండా పనిచేసిండు నాగబాబు. ఆ తర్వాత జనసేన పార్టీ పెట్టినప్పుడు కూడా రెస్ట్ లేకుండా పనిచేసిండు. ఇది మొత్తానికి ఆయనకు ఈ చివరి దశలో ఒక గోల్డెన్ ఛాన్స్ అనుకోరాదు. ఒక గోల్డెన్ ఛాన్స్ ఇచ్చింది ఇప్పుడు నాగబాబుకు పవన్ కళ్యాణ్ రూపంలో చంద్రబాబు నాయుడు ఒక గోల్డెన్ ఛాన్స్ ఇచ్చిండు. ఇప్పుడు ఇదే కనుక మా అన్నయ్యకు, మా చెల్లెమ్మకు ఓ మంత్రి పదవి ఇవ్వరని వైఎస్ఆర్సీపీ కనుక అంటే నాకు సీట్ ఇవ్వవలసిందే అని డిమాండ్ చేసిన షర్మిల అని రాస్తాడు ఇక్కడ. ఇట్లా వ్యక్తులను బట్టి వార్తలు రాస్తారు అన్నట్టు ఈ చంద్రజ్యోతి. ఇప్పుడు అక్కడనేమో వినతే ఇచ్చిండట. వినతి ఇచ్చి మీరు ఇవ్వరు లేకపోతే లేదు అన్నాడట. ఇవ్వకపోతే శివుడాలు ఇస్తాడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఆయన చేతిలో మోడీ ఉన్నాడు. ఆ మోడీ దెబ్బ కథమవుతారు మీరు. కాబట్టి బతిలాడుతున్నాం అనకుర్రిగా, ఆయన బతిలాడిందని చెప్పకుర్రి మీరు.